హలో నమస్తే అండి. నేను డాక్టర్ గ్రీష్మ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 39 ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి. ఈరోజు మనకి ముఖ్యంగా మేల్స్‌లో కొంచెం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. అంటే కొంచెం సెమెన్‌లో అట్లా గూడా చూస్తాం మనం ఫంగల్ ఇన్ఫెక్షన్స్. సో, అంటే మెయిన్‌గా ఈ జెనిటల్ ఏరియా దగ్గర అక్కడ మనం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉండడానికి ఏం చేసుకోవాలి? ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో, దీని గురించి మనం మాట్లాడుకుందాం. సో, నార్మల్‌గా మనకేంటి అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇవి ప్రివెంట్ చేసుకోవడానికి మెయిన్‌గా మనకి పర్సనల్ హైజీన్ అంటే మనకి లైఫ్ స్టైల్ ఏ విధంగా అంటే మనం ఎట్లా ఉంటే ఈ లైఫ్ స్టైల్ చాయిసెస్ మళ్ళీ ఒక ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత వెంటనే ట్రీట్ చేసుకోవడానికి మనకి మెడికేషన్స్. సో, వీటన్నిటిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. సో, మెయిన్ మనకేంటి అంటే హైజీన్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఎప్పుడు కూడా మనం ప్రైవేట్ జెనిటల్ ఏరియాస్ అనేది మనం డ్రైగా ఉంచుకునేటట్టు చూసుకోవాలి. అట్లాగే మనకి ఫ్రీక్వెంట్ అంటే కొంచెం నీట్‌గా వాష్ చేసుకొని, ఆ తర్వాత ఆ ఏరియా అనేది ఎట్టి పరిస్థితుల్లో వెట్‌గా ఉండకుండా డ్రైగా ప్యాడ్ చేసుకొని ఉండడం ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కొంచెం క్లోత్స్ అట్లాంటివి కూడా మనకి యూజువల్‌గా సమ్మర్‌లో చెమట అట్లా ఎక్కువ పట్టే అవకాశం ఉంటదన్నమాట. కొంచెం బ్రీతబుల్ క్లోతింగ్, లూజ్ క్లోతింగ్, కాటన్ క్లోతింగ్ అట్లాంటివి వేసుకుంటే బెటర్ అన్నమాట. మెయిన్‌గా పడుకునేటప్పుడు కొంచెం ఎయిర్ సర్క్యులేషన్ అదంతా కొంచెం మంచిగా అయ్యేటట్టు లూజ్ క్లోతింగ్ అనేది వేసుకుంటే మంచిది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇంకొకటి మనకి ఊరికే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎందుకు అంటే ఏమన్నా షుగర్స్ అట్లా ఉన్నా రావచ్చన్నమాట. సో, బాడీలో షుగర్ టెస్టింగ్ అది చేసుకోవడం కూడా ఇంపార్టెంట్ అన్నమాట. ఊరికే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనము ఇంకొకటి ఆ ప్రైవేట్ పార్ట్స్ దగ్గర డియోడ్రెంట్స్ కానీ, సో ఫ్రాగ్రెన్సెస్ అనేవి లేకుండా కొన్నిసార్లు ఏంటి అంటే మనకి బట్టలకి అనుకోకుండా ఎక్కువ డిటర్జెంట్ యూజ్ చేయడం వల్ల కూడా ఇరిటేషన్, ర్యాష్ లాంటిది డెవలప్ అవ్వచ్చన్నమాట. సో, అట్లాంటివన్నీ లేకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకునే ఫుడ్ విషయంలో గూడా అన్నమాట. సో, మెయిన్ మనకి ఇన్ఫెక్షన్స్ ఇవి మనకి షుగర్స్ అనేవి ఎక్కువ ఉండడం వల్ల వీటి వల్ల గూడా రావచ్చన్నమాట. సో, ముఖ్యంగా మనకి డైట్‌లో అనేది కొంచెం షుగర్‌లెస్ డైట్ తీసుకోవడము, లో కార్బోహైడ్రేట్స్ ఉండే డైట్ తీసుకోవడము, నెక్స్ట్ ఈ ఏరేటెడ్ డ్రింక్స్ అనేవి అవాయిడ్ చేస్తే చాలా మంచిదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫుడ్‌లో గూడా ప్రోబయోటిక్స్ అనేవి ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. అంటే మనకి ఫెర్మెంటెడ్ అన్నమాట. మనం కర్డ్ గాని, లేకపోతే కంజి అట్లాంటివి గాని, సో, ఈ ఫెర్మెంటెడ్ డ్రింక్స్ అనేవి ఫెర్మెంటెడ్ ఇవి తాగడం అనేది ప్రోబయోటిక్స్, యోగర్ట్స్, కర్డ్ ఇవి మంచిగా తీసుకుంటే మంచిదన్నమాట. మనకి నెక్స్ట్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది కూడా మంచిగా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. అంటే బాడీలో మనకి స్ట్రాంగ్ ఇమ్యూన్ సిస్టమ్ ఉన్నా కూడా మనకి ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గుతాయన్నమాట. సో, ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్‌గా ఉండాలి అంటే ముఖ్యంగా ఏంటి అంటే స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గించుకుంటే సో, ఎక్సర్సైజ్, మెడిటేషన్ ఇవి ప్రాక్టీస్ చేసుకుంటే బెటర్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే స్లీప్ హ్యాబిట్స్ అనేవి మంచిగా ఉండాలన్నమాట. సో, మినిమమ్ ఒక 7-8 అవర్స్ స్లీప్ అనేది ఉండేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ మనకి ఏంటి అంటే ఇమ్యూనిటీ బూస్టింగ్ జింక్, మాంగనీస్ ఇట్లా మల్టీవిటమిన్ సప్లిమెంట్స్ సో, ఇట్లాంటివన్నీ కూడా మనం తీసుకోవచ్చన్నమాట. అంటే ఇమ్యూనిటీ అనేది మంచిగా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. సో, ఇట్లా ఇంకొకటి ఏంటి అంటే కొంచెం ఇట్లా ఇన్ఫెక్షన్స్ అవి రాంగానే మనకి తెలియకుండా ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ ఇట్లా తీసుకోవడం కూడా మనకి సేఫ్ కాదనమాట. సో, మనకెప్పుడైనా కూడా జెనిటల్ ఏరియాలో మనకేమన్నా రెడ్‌నెస్ లాగా అనిపించినా, లేదు కొంచెం డిశ్చార్జ్ లాగా అనిపించినా, లేదు మనకి కొంచెం ఏమన్నా చిన్న స్వెల్లింగ్, లంప్ లాగా అనిపించినా, సో, మనం ఏం మొహమాట పడకుండా మనం వెంటనే డాక్టర్‌ని సంప్రదిస్తే సో, డాక్టర్ అన్ని చెక్ చేసి చూసి అంటే మనకి ఇనీషియల్ స్టేజెస్‌లోనే ఆ ఇన్ఫెక్షన్ అనేది పెరగకుండా చూసుకోవచ్చనమాట. ఇంకొకటి ఏంటి అంటే మనకి కొన్నిసార్లు సెమెన్ ఇచ్చినప్పుడు కూడా మనకి ఇన్ఫెక్షన్ లాగా కనిపిస్తుందనమాట. అంటే సెమెన్‌లో పస్ సెల్స్ అవి. అట్లాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం ఆ సెమెన్‌ని కూడా కల్చర్ సెన్సిటివిటీ అనేది చేసి సో, షుగర్స్ అనేవి ఏమన్నా ఉన్నాయా చెక్ చేసి సో, ఆ కల్చర్ సెన్సిటివిటీని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వొచ్చనమాట ఆ ఇన్ఫెక్షన్ అనేది తగ్గడానికి. థాంక్ యూ అండి.